కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో యువతను సన్మార్గం వైపు దారితీసి చెడు అలవాట్లకు దూరంగా ఉంచే లక్ష్యంతో యాంటీ డ్రగ్స్ పేరుతో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 12 గ్రామాల జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో సుద్దాల గ్రామ జట్టు విజేతగా నిలవగా వట్టిమల్ల గ్రామ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల్ కార్ బాలాజీ మాట్లాడుతూ యువత ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆటలతో పాటు విద్యారంగంలో కూడా ముందుండాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా స్నేహభావం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు జట్టి విజయ్, సోషల్ మీడియా కన్వీనర్ జలంధర్, గుండా శ్రీకాంత్, కడార్ల వికాస్, అభిషేక్, లక్కం రమేష్ తేజ, ఎల్ఆర్టీ ఛానల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రే శంకరయ్య, లక్కం విజయ్, బీజేపీ నాయకులు జట్టి విజయ్, యువత జట్టి మహేందర్, గంగారాం, సంపత్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి గోడ మీద పడి హెడ్ ఇంజురీ అయి చనిపోతాడు. చనిపోతే ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు. చనిపోయిన వ్యక్తి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు. భర్త చనిపోయిండు, కొడుకేమో పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఆమె వాటర్ కూడా తీసుకోకుండా ఏం తీసుకోకుండా అట్లే ఏడుస్తూ భర్త శవం మీద పడి ఆమె కూడా చనిపోయింది. అంటే ఒకే ఇంట్లో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చింది డ్రగ్. ఈ చెడలవాటు ఒకటి లేకపోతే ఆ ఇల్లు సంతోషంగా ఉండేది. ఆ చెడలవాటు ఒకదాని వల్ల ఆ ఇల్లు వల్లకాడైపోయేది. ఇంట్లో ఉన్న ఇద్దరేమో చనిపోయారు, ఇంకో పర్సన్ ఏమో జైలుకెళ్ళిండు. కాబట్టి నువ్వు ఎలాంటి స్నేహితుల్ని, ఎలాంటి పీర్ గ్రూప్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావో దాన్ని బట్టే నీ కెరీర్, నీ ఫ్యూచర్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మంచి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మీరు వాళ్ళ గేమ్ ఆడారు, మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయి ఉండొచ్చు, వాళ్ళ నెంబర్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుని ఉండొచ్చు. రేపు పొద్దున ఇంకో దగ్గర టోర్నమెంట్ జరిగితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మంచి ప్లేయర్ ఉన్నాడు అక్కడ, ఒక టీం తీసుకొస్తాడు, ఆడతాడని. అదే నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని తాగే దగ్గర పరిచయం అయిన ఒక ఫ్రెండ్, వాడు కూడా ఫోన్ చేస్తాడు. దేనికి చేస్తాడు ఫోన్? ఆడు అరే గాంజా దొరికింది తాగుదాం రా, లేదంటే మందు ఉంది తాగుదాం రా. నువ్వు నెంబర్స్ ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. నేను చూస్తా ఉంటా కదా, ఇప్పుడు మేము గాంజా కేసులో ఒక పర్సన్ ని రిమాండ్ చేస్తాం. ఆ పర్సన్ నెక్స్ట్ టైం మళ్ళీ దొరుకుతాడు. అంటే ఒకసారి కేసు అయిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ టైం